హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానెల్‌లో సింపుల్‌గా, టేస్టీగా అయితే గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే చేసి చూపియబోతున్నానండి. చాలా రుచిగా వచ్చిందండి ఈ ఫ్రై అనేది. ముక్క ఎక్కడ గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంది ఫ్రై అనేది. ఖచ్చితంగా ఈ ఫ్రై రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. గోరుచిక్కుడుకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలనైతే తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. వాష్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలనైతే ఒక బౌల్‌లో వేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయకూడదండి గోరుచిక్కుడుకాయ ఉడకడానికి. జస్ట్ ఆవిరికే మనకి మగ్గిపోతాయి కాబట్టి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. జస్ట్ ఈ గోరుచిక్కుడుకాయకి సరిపడా ఉప్పే వేసుకోండి. మళ్ళీ మనం తాలింపులో వేసుకుందాం. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలని వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసేసుకొని ప్లేట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. 10 మినిట్స్‌కి అయితే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలని అయితే స్టెయిన్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేయకండి. మరి ఎక్కువ కుక్ చేసినా కూడా ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే స్మాష్ అయిపోతాయి. అలా లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి 2, 3 పొంగులకి. ఇప్పుడైతే స్టెయిన్ చేసేసేయాలి ఇది. స్టెయిన్ చేసిన తర్వాత ఇలా వడగిన్నెలో స్టెయిన్ చేసుకోండి. అప్పుడు ఎక్కడ మనకి ఎక్సెస్ వాటర్ లేకుండా ఉంటాయి. కూల్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనకి గోరుచిక్కుడుకాయలు సైడ్ పీచు ఉంటుందండి. పీచు ఉండటం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం గొంతుకు అడ్డుపడతాయి కదా! సో, ఇలా తీసినట్టయితే పీచంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా! అలా సైడ్స్ పీచంతా తీసేసి ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. నేను గోరుచిక్కుడుకాయలనేవి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటానండి ఎప్పుడు. ఫ్రై రెసిపీస్ అనేవి. మోస్ట్‌గా ఫ్రై రెసిపీసే చేస్తాను గోరుచిక్కుడుకాయతో. మాకు నచ్చుతాయి కాబట్టి. మీకెవరికైనా గోరుచిక్కుడుకాయతో ఇంకో రెసిపీ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో అడగండి. నెక్స్ట్ టైమ్ ఇంకో రెసిపీ షేర్ చేస్తాను త్వరలో. ఇప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడైతే మొత్తం పీచయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయ తీసుకున్నారనుకోండి, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. ఉల్లిపాయ పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా కొంచెం సన్నగా కట్ చేసేసుకొని తాలింపు వేయడానికి రెడీగా పెట్టేసుకోండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఫ్రై రెసిపీ కాబట్టి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బా వస్తుంది. ఇప్పుడైతే ఇక తాలింపు పెట్టేసుకోవడమే అండి. తాలింపే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఖచ్చితంగా తాలింపు వేసేటప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో అన్నా, సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోండి. అప్పుడేంటంటే తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకొని వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బా వస్తుంది. ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. మీకు కొంచెం క్రంచీగా తింటే నచ్చినట్టయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలని కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఫ్రై రెసిపీ కాబట్టి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బా వస్తుంది. ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ వేగవసరం లేదండి. జస్ట్ కొంచెం లైట్‌గా మగ్గితే సరిపోతుంది. చూసారు కదా! అలా. ఉల్లిపాయ అనేది అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలైతే వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం గోరుచిక్కుడుకాయ అనేది కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యేలోపే మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కొంచెం కొబ్బరి వేసుకున్నాను. అంటే హాఫ్ చిప్పలో హాఫ్ కొబ్బరైతే వేసుకున్నాను. ఎండు కొబ్బరే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బా వస్తుంది. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకోండి. అలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత దాంట్లో ఒక 8 అన్నా, 9 వెల్లుల్లి రెబ్బలు గూడా వేసేసుకొని ఒక పల్స్ ఇవ్వండి అంతే. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఎక్కువ తిప్పకూడదండి మిక్సీ అనేది. ఒక పల్స్ సరిపోతుంది. ఈలోపు మనకు చూడండి గోరుచిక్కుడుకాయ కూడా ఫ్రై అవుతూ ఉంది. మరీ ఎక్కువ డ్రైగా ఫ్రై చేయకండి గోరుచిక్కుడుకాయ అనేది. ఉడకబెట్టిందే కాబట్టి లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి. లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అయింది. చూడండి అక్కడక్కడ గోరుచిక్కుడుకాయ అనేది లైట్‌గా రెడ్డిష్ కలర్ వచ్చింది గదా! అలా కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో కారం వేసేసుకోవడమే అండి. కారం అయితే టేస్ట్ చాలా బావుందండి. ఖచ్చితంగా అయితే కారం వేసుకొని గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకోండి. ఈ కారం గూడా ఈ గోరుచిక్కుడుకాయకి బాగా పట్టించాలి. కారం వేసిన తర్వాత ఫ్లేమ్‌ని సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయకండి కారం వేసిన తర్వాత. కొంచెం సేపు ఫ్రై చేసేసి ముక్కలకి పట్టేసిన తర్వాత మనకి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే ఫస్ట్ నేను సాల్ట్ యాడ్ చేశాను గదండీ గోరుచిక్కుడుకాయలో. సో, ఇప్పుడు లాస్ట్‌లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఎక్కువ పట్టదు. ఎందుకంటే మనం గోరుచిక్కుడుకాయకే ఎక్కువ వేసాం గదా! జస్ట్ ఆ కారానికి, ఆ తాలింపు వరకే నేను ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసేసి చూడండి గోరుచిక్కుడుకాయ అనేది లైట్‌గా కలర్ చేంజ్ అయిపోయి కొంచెం దగ్గర పడిపోయింది ఫ్రై అనేది. ఆ దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో అన్నా, పప్పులో అన్నా, లేకపోతే సాంబార్‌లో అన్నా సైడ్ డిష్‌గా పెట్టుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీకు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్‌లో ఇవ్వండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.